హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ వచ్చేసి అర్ధ కిలో తీసుకున్నాను. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసానండి. ఆల్రెడీ మా పాప సతాయిస్తుంటే వీడియో తీయలేదనమాట. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిగడ్డలు అదే రెడ్ అయిన తర్వాత వేసాను. తర్వాత పుదీనా, గరం మసాలా, ఇది వచ్చేసి ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క లవంగా, మరి అనాస పువ్వు అవన్నీ వేసాను అనమాట. బిర్యానీకి పుదీనా, పచ్చిమిర్చి వచ్చేసి పేస్ట్ చేశానండి. ఇప్పుడు చెక్క, లవంగాలు, 3 యాలక బుడ్డలు, పెరుగు అన్నీ వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను చికెన్ వచ్చేసి 1 గంట ముందరే కలిపి పెట్టుకున్నాను. ఇది మా ఇంట్లో కనుమ స్పెషల్ వేసానండి. అది వచ్చేసి దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాసకాయ అవన్నీ చూపించాలంటే లేదండి, అయిపోయినాయి అనమాట. తర్వాత ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు చూపిస్తాను. ఇవన్నీ పొడులు చేసుకొని కచ్చాపక్క దంచి వేసానండి. కాస్త వచ్చేసి జీలకర్ర వేసాను. నిమ్మకాయ సగం వచ్చేసి పిండుతున్నాను. నెయ్యి వేస్తున్నానండి 2 స్పూన్లు. ఆల్మోస్ట్ బిర్యానీలో నెయ్యి ఉంటేనే బాగుంటుంది, లేకపోతే అది బిర్యానీ అనేది ఇదైపోతుంది. కాస్త నెయ్యి ఉండాలి. తర్వాత ఆయిల్ వేసి బాగా కలిపానండి. మనము కలిపేసి చికెన్ ఒక 2 గంటలు పక్కన పెట్టేసేయాలన్నమాట. అప్పుడు కారం మసాలా అనేది బాగా తగులుతుంది. అప్పుడు మనం చేసే బిర్యానీ కూడా టేస్టీగా వస్తుంది. ఏమంటే మనం చేసే పద్ధతిలో బాగా కలపాలన్నమాట. లెగ్ పీస్ అండి, అది మా ఆయన కోసం అనమాట, లెగ్ పీస్. తర్వాత పొయ్యి మీద పెట్టేశానండి. సగం చికెన్ ఉడికిన తర్వాత, అంటే 70% ఉడికిన తర్వాత పక్క తీసి పెట్టుకుంటున్నానండి. తీసేసి మళ్ళీ తర్వాత రోస్ట్ బిర్యానీ కాబట్టి తర్వాత అది తీస్తున్నాను అండి, పక్కన తీసి పెడుతున్నాను. పక్కన తీసేసి రోస్ట్ బిర్యానీ చేస్తున్నానండి. రోస్ట్ అంటే తర్వాత మనం ఉడకబెట్టినాము కదా, ఉడకబెట్టింది మొత్తం ఆల్మోస్ట్ దాంట్లో మసాలాలు అన్నీ ఉంటాయి రైస్లో. ఈ పక్క తీసేసుకొని మళ్ళీ కొంచెం నూనె వేసి, ఒక ఉల్లిగడ్డ వేసి, మళ్ళీ కారము, చెక్క లవంగ పొడి, ధనియా పొడి, చికెన్లో పసుపు ఇవన్నీ వేసి మళ్ళీ రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ రోస్ట్ చేసినది ఏమంటే దమ్ బిర్యానీ కాకుండా రోస్ట్ బిర్యానీ అవుతుంది. మనం చాలా హోటల్స్లలో వెళ్ళి తింటాం కదా, ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఒక్కసారి మా బిర్యానీ ట్రై చేసినట్టు చేయండి, మీకే అనిపిస్తుంది. హోటల్ టైప్లో ఉంటుందన్నమాట మా ఇంట్లో బిర్యానీ. మా ఇంట్లో ప్రతి సండే బిర్యానీ ఉంటుందండి. బిర్యానీ ఉంటుందన్నమాట. మా పాప వచ్చి మధ్యలో నాకు డిస్టర్బ్ చేస్తుంది. వాయిస్ ఓవర్ చెప్తున్నానండి. అట్లా కారం వేసుకుంటున్నాను. మా ఇంట్లో కాస్త స్పైసీగా తింటాము. చికెన్ వేసి బాగా కలిపి దాని మీద వేసి పుదీనా, కొత్తిమీర చల్లేసి ఫ్రై చేసి పెట్టుకోవాలండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ముక్క అనేది ఇంకా మెత్తపడలేదన్నమాట. కాస్త 70%, లేదంటే కనుక 50%, ఒక్క అర్ధగంట మెయిన్ ఉడకొచ్చి పక్కన పెట్టేసుకోండి. మీకు అర్థం కాకపోయినా కూడా చికెన్ అనేది పూర్తిగా మెత్తగా కాకూడదండి ఫ్రైకి. మీకు ఆల్మోస్ట్ తెలుస్తుంది అనమాట. కొంచెంసేపు ఉంటే చికెన్ అనేది మెత్తపడుతుంది అన్నప్పుడు తీసి ఇట్లా ఫ్రై బిర్యానీ చేసుకోండి. ఓకే కాడుతుంది వేరే చల్. మా పాప మధ్యలో వచ్చి మాట్లాడుతుంది. రైస్ అండి, ఈ రైస్లో చాలామంది బాస్మతిలో ఏం చేస్తారంటే ఉప్పు అనేది తక్కువ వేస్తారనమాట. రైస్లో ఎప్పటికానికి ఉప్పు ఎక్కువ ఉండాలి. ఎంత ఉప్పు అంటే సముద్రంలో ఉప్పు ఉన్నట్టు ఉండాలి. ఈ టిక్ వచ్చేసి మా బావ చెప్పారు. మనము బిర్యానీ రైస్లో ఎంత ఉప్పు ఉంటే కనుక బిర్యానీ అనేది అంత విరగదు, స్మూత్గా ఉంటుంది, విరిగిపోదు అనమాట. దాంట్లో నీళ్ళల్లో వచ్చేసి నిమ్మకాయ వచ్చేసి పుదీనా అవన్నీ వేసాను. ఉప్పు కాస్త ఎక్కువ వేయాలి బిర్యానీ రైస్లో, లేకపోతే బిర్యానీ రైస్ కంపల్సరీ ఇరిగిపోతుందండి. ఈ ట్రిప్ ఎవరికి తెలియదు, మా బావ చెప్పారనమాట. ఆయన ఒక కుక్ మాస్టర్ అనమాట. మా బావ వచ్చేసి వంట మాస్టర్ అనమాట.
బిర్యానీలో చాలా బాగా చేస్తాడు. నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, అది తీసేసి చికెన్వి మొత్తం వేసిస్తున్నాను. దాంట్లో మళ్ళీ తర్వాత ఇది కుంకుమ పువ్వు ఉంది మా ఇంట్లో. మీ ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే వేయండి, లేకపోతే కలర్ వేయండి. కుంకుమ పువ్వు వేడి నీళ్ళలో వేడి చేసిన దాంట్లోనే, అదే బిర్యానీ రైస్లోనే వేసాను. అప్పుడు టేస్ట్ వస్తుందన్నమాట. ఆ మధ్యలో వేస్తున్నాను. మళ్ళీ నెయ్యి వేయాలండి పైన. తర్వాత ఒక అర్ధ గంట సిమ్లోనే పెట్టేసేయాలి. ఆల్రెడీ మనం వచ్చేసి చికెన్ అన్నీ చేసాం కదా, సిమ్లో పెట్టేసేయండి. అది చూడండి, అర్ధ గంట పెట్టిన తర్వాత ఇలా అవుతుందన్నమాట బిర్యానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంటి రుచులు బై ఏఆర్బి ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్